యేసయ్య పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువును రక్షకుడును ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ఉదయకాలపు వాగ్దానం చూస్తున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రియులారా, నేటి వాగ్దానం పరిశుద్ధ గ్రంథం నుంచి దావీదు కీర్తనలు 72వ అధ్యాయము 18వ వచనము. దేవుడైన యెహోవా ఇశ్రాయేలు యొక్క దేవుడు స్తుతింపబడును గాక. ప్రియులారా, దేవుని యొక్క ఇశ్రాయేలు యొక్క నామము స్తుతింపబడును గాక అని ఉదయకాలమందు దావీదు భక్తుడు సెలవిస్తున్నాడు. దేవుని యొక్క నామం మాత్రమే స్తుతింపబడాలి. ఎవరు కూడా మరి స్తుతింపబడటానికి మాత్రం కూడా వీలు లేదని దావీదు భక్తుడు సెలవిస్తున్నాడు. కాబట్టి ఉదయం నా వేకుజామున లేచినటువంటి నీవు దేవునిని మాత్రమే స్తుతించి గణపరిచి ఆరాధించాలి. ఎలాగంటే మరి ఈ లోకంలో మనం ఎంతో మందిని చూస్తాం, అన్నిలను చూస్తున్నాం. వేకుజామున లేచిన వారు మరి సూర్య నమస్కారాలు చేస్తారు. ఈ ప్రకృతిని సృష్టించినటువంటి సృష్టికి సాగిలపడతారు. కాబట్టి ఈ ఉదయకాలమందు ఈ సృష్టి యావత్తు కూడా మనం ఏమాత్రం కూడా సాగిలపడకుండా, నమస్కరించకుండా, పూజించకుండా ఒక దేవుని మాత్రమే, యెహోవా దేవుని మాత్రమే మనం స్తుతించాలని దేవుని సెలవిస్తున్నాడు. కాబట్టి ఉదయకాలమందు లేచి నీవు దేవుని మాత్రమే స్తుతించినప్పుడు నీవు నీ కుటుంబం దీవించబడుతుంది అని దేవుని వాక్యం సెలవిస్తుంది. వాగ్దానం దేవుడు దీవించును గాక. మహాగణుడైన తండ్రి వందనాలు. ఉదయకాలమందు నీ బిడ్డలతో మాట్లాడిన శ్రేష్టమైన మాటలను బట్టి వందనాలు. నిజమేనైనా ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ నామం మాత్రమే స్తుతింపబడాలని వాక్యం సెలవిస్తుంది. తండ్రి, వేకుజామున లేచిన మేము నిన్ను వెదుగుటకు, నీ బిడ్డలందరూ నిన్ను కనుగొనుటకు, నీ నామాన్ని స్తుతించి పూజించి ఆరాధించుటకు అట్టి గొప్ప కృపను ఆత్మని బిడ్డ పైన కుమ్మరించండి. ప్రతి బిడ్డను దీవించండి. వాగ్దానం ఎంతమంది అయితే చూస్తున్నారో ప్రతి బిడ్డని ఆత్మచేత ఆవరించండి. ప్రభా, లెంట్ డేస్లో ఉన్నారు. సిలువ ధ్యానం 40 దినముల సిలువ ధ్యానంలో ఉంటుండగా ఎవరికి ఎలాంటి ఆకలి దప్పులు లేకుండా నీ సన్నిధానంలో క్రమం పాటించే బిడ్డలకు తోడై ఉండండి. ప్రభా తండ్రి, వారి శ్రమల నుంచి విడిపించండి. ఇక్కట్లు, ఇబ్బందులు, బాధల నుంచి, బంధకాల నుంచి, ఇబ్బందుల నుంచి విడిపించండి. బిడ్డలకు విమోచన దయచేయండి. 40 దినముల శిలువ ధ్యానములు పూర్తయ్యే వరకు 40 దినములు ఎంతమంది ఉపవాసం ఉంటున్నారు, అట్టి బిడ్డల పని మీ ఆత్మను కుమ్మరింపు దయచేయండి. ప్రార్థన నడిపింపు నన్ను నాయనా బిడ్డలకు అనుగ్రహించి మీరు మాత్రమే మహిమ పొందమని మా ప్రభువును మా రక్షకుడు మీ ప్రియ కుమారుడైన యేసు నామములో అడిగి వేడుకున్నాము తండ్రి. ఆమెన్. ప్రభుకి మహిమ కలుగును గాక. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్.